స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు మాజీ ఎమ్మెల్యే చెల్లా ధర్మారెడ్డి. ఆత్మకూరు మండలం ఆగ్రంపాడ్లో కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. అయితే వచ్చే ఎన్నికల్లో ప్రజలే ఆ పార్టీకి గుణపాఠం చెప్తారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడా సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రాంతము అభివృద్ధి చేసే దిశలో కేసీఆర్ ఒక్కటి కాదు చేసింది. కరెంటు లేదు, అంతకుముందు ఎంత కోసపడ్డం కరెంటు విషయంలో. ఏం చేసిండో ఎట్లా చేసిండో సంవత్సరం లోపల గ్రామాలకు, దాంతోపాటు అగ్రికల్చర్కు 24 గంటల కరెంట్ ఇచ్చింది. వాస్తవంగా సాధించాలి. మళ్ళీ కరెంటు పోతుంది. ఆయన గెలుచుడే రైతులకు కిన్ని గంటల కరెంట్ అవసరమా అన్నాడు. ఇందులో ఇట్లా మాట్లాడతాడు నేను అనుకున్నాం. మనం అట్లనే చేస్తాను. ఇప్పుడు అంటే కరెంట్ ఉత్పత్తి చేస్తే ఖర్చు వస్తుంది, ఖర్చులు తగ్గించుకోవడం చేస్తారు. ఇలా వ్యవసాయానికి భూమి మీద పెట్టుబడి పెడితేనే కదా ఇలా దిగుబడి పెరిగింది. మనం 10,000 ఇస్తే 12,000 ఇస్తా అని చెప్పాం. మనం దానికి 16,000 ఇస్తాను మోసం చేసినాం. ఇచ్చినవా? 2 తడవలు ఎత్తగొచ్చాడు. రైతు బంధు రైతులకు 2 సార్లు ఎగ్గొట్టిండు. అది ఆలోచించాలి. రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు. ఎంతమంది చేసినావు, ఎవరు చేసినావు, లెక్కలు ఏంటి ఇయ్యడు. అసలు నేను జూన్లో ఎందుకు అడగాలి యూరియా? నేను ఏప్రిల్లోనే అడుగుతాను. ఏప్రిల్ మే నెలలో ఎక్కడ పోయి డబ్బులు కట్టి యూరియా తెచ్చి బఫర్ స్టాక్ పెట్టిండు మన ముఖ్యమంత్రి గారు. అన్ని రాష్ట్రాల కన్నా ముందే యూరియా ఈ రాష్ట్రానికి ఎంత అవసరమో ఎంతనో నిల్వ పెట్టుకున్నాడు. ఆయిటి మూలంగానే యూరియా ఎన్ని బస్తాలు అడుగుతాన్ని బస్తాలు ఇచ్చిండు. ఎక్కడ లైన్ లేదు, ఎక్కడ ఇబ్బంది లేదు, ₹1 ఎక్సెస్ లేదు. ప్లాట్లు అమ్మిన దాఖలా లేవు. అట్లా 2023 వరకు తీసుకొచ్చిండు. మరి 2024 రాగానే మళ్ళీ పాత రోజులకు యూరియా ఎందుకు మళ్ళీ లైన్కి వచ్చింది? యూరియా ఎందుకు తెస్తలేవు? ఎవరైనా తండ్రి ఒక సిస్టమ్ తయారు చేస్తే కొడుకు అట్లా తయారవుతాడు. కొడుకు సిస్టమ్ చేస్తే మనవడు అట్లా తయారవుతాడు. నీకు నడుస్తున్న పనిని, రెగ్యులర్గా పోతున్న పనిని ముక్తగా ఫోన్ చేస్తే వచ్చే యూరియాను ఎందుకు చేయలేవో చేస్తలేవో ఆలోచించాల్సిన పరిస్థితి మనకు వచ్చింది. ఒకసారి ఆలోచించాలి.